తిన్నడు ఒక సాధారణ వేటగాడు. అతనికి మంత్రాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, పూజ విధానాలు కూడా తెలియవు. కాని అతని హృదయం మాత్రం పరమశివుడిపై అపారమైన ప్రేమతో నిండిపోయి ఉండేది. తిన్నడు అడవిలో ఒకరోజు ఒక శివలింగాన్ని చూస్తాడు. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు అక్కడికి వెళ్లి తనకు తెలిసిన విధంగా పూజ చేసేవాడు. తనకి వేటలో దొరికిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. తన నోటితో నీరు తీసుకెళ్లి అభిషేకం చేసేవాడు. ఒకరోజు శివలింగం కన్నులో నుండి రక్తం కారడం చూసి తిన్నడు అతను తట్టుకోలేక తన కంటిని తీసి శివుడికి అర్పించాడు. రక్తం ఆగిపోయింది. కాని మరో కన్నులో నుండి రక్తం రావడంతో తన రెండో కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా ఏం కనిపించదో అని భావించి ముందుగా తన కాలు బొటనవేలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని తీస్తున్న సమయంలో అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటి చూపుని తిరిగిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.